హలో అండి. నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలానే ఈ వీడియో ద్వారా నేను ఫేమస్ అవ్వాలని కానీ, నా వీడియో వైరల్ అవ్వాలని కానీ నేను అనుకోవట్లేదు. ఈ బ్యాగ్స్ చూసారా? ఒక్కోటి 20 కేజెస్ పైనే ఉంటాయండి. ఇవన్నీ శారీస్ బ్యాగ్స్ అండి. నేను ఎవ్రీ వీకెండ్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతానండి. మార్నింగ్ 9కి వెళ్తే నైట్ ఇంటికి వచ్చేసరికి 12 ఆర్ 1 అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు, కొంచెం ఆన్లైన్లో సక్సెస్ అవుతే బాగుంటుంది కదా అని నా పేజ్ని 3 పర్సన్స్తో ప్రమోషన్ చేయించానండి. ఇప్పటివరకు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, మెసేజ్కి రిప్లై ఇచ్చారు, వాళ్ళు చెప్పిన టైం వరకు వీడియోస్ కూడా పెట్టారు. అలానే ఒక పర్సన్కి నేను శారీస్ పంపించానండి. ఈ శారీ అదే. ఆ శారీ పంపించాక తనకి మెసేజ్ చేశాను, శారీ రిసీవ్ అయిందని చెప్పింది. తను శారీ కాస్ట్ అడిగింది, చెప్పాను నేను. తర్వాత ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను, శారీ నచ్చిందా అండి అని. అంటే రిప్లై లేదు. వీడియో ఎప్పుడు పెడతారు అంటే రిప్లై లేదు. చివరికి నేను తనకి వాట్సాప్లో మెసేజ్ చేశాను, అప్పుడు కూడా రిప్లై లేదు. చివరికి వాట్సాప్ కాల్ చేశాను, అప్పుడు తను మెసేజ్ చేసింది, శారీ బాగుందండి, 3 వీక్స్లో వీడియో పెడతాను అని చెప్పింది. తర్వాత తను అన్న టైంకి నేను ఒక 2 వీక్స్ తర్వాత మెసేజ్ చేశాను, వీడియో పెడతారా అండి 1 వీక్ తర్వాత అని అడిగాను. రిప్లై లేదు. నేను సేమ్ శారీ 10 పీసెస్ చేయించానండి. తను చేయించిన శారీనే అడుగుతారు కదా అని ఆ వీడియో కూడా పెట్టాను. తనకి 10 శారీస్ చేయించింది. తను అప్పుడు కూడా రిప్లై ఇవ్వలేదు. తర్వాత కాల్ చేసి రిప్లై ఇచ్చింది, సరే అండి అని వీడియో చేస్తానని చెప్పింది. అదే అండి ఈ చాట్ అంతా. కానీ ఒకరోజు 3 డేస్ బ్యాక్ మెసేజ్ చేసి రిప్లై ఇవ్వకుంటే నేను కాల్ చేశానండి మార్నింగ్ 9కి. తనకు అది ఎర్లీ మార్నింగ్ అంట. తన కోపం వచ్చేసి మీ శారీ నీకు పంపించేసాను అని పంపించేసిందండి. ఎందుకంటే మాకేం ఫ్రీ ప్రమోషన్ చేయట్లేదే, మేము మనీ పే చేసే చేయించుకుంటున్నాం కదా, మీరంతా చులకనగా చూడాల్సిన అవసరం లేదు కదా మమ్మల్ని. ఇదంతా తనతో చేసిన చాట్ అండి.